ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14-15 చాలా చేంజ్ అవుతుంది, ఇంకా చాలా చేంజ్ కాబోతుంది. ఎందుకో నేను చెప్తారండి. బుల్లెట్ ట్రైన్ హబ్ అప్రాక్సిమేట్లీ 650 acres ల ప్రపోజ్డ్ హబ్, 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్స్, హైదరాబాద్ ఫ్యూచర్ ని మార్చేసే బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టోరీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నేను బుల్లెట్ ట్రైన్ గురించి కాదు, బుల్లెట్ ట్రైన్ హబ్ గురించి మాట్లాడుతున్నాను. డిఫరెన్స్ అర్థమవుతుందా? ఇది ఒక ట్రైన్ మాత్రమే కాదు, ఇండియాలో 3 మేజర్ సిటీస్ ని కనెక్ట్ చేసి హై స్పీడ్ రైల్ నెట్వర్క్ కి హైదరాబాద్ ని సెంటర్ గా మార్చేసే హబ్ ఇది. ఫ్యూచర్ లో ఫ్లైట్ మిస్ అయినా లేదా ఫ్లైట్ కన్నా ఒక గంట సేపు ఎక్కువ జర్నీ అయినా సరే అనుకుంటే బుల్లెట్ ట్రైన్ లని ఆ సిటీకి వెళ్ళిపోవచ్చు. ఈ హబ్ 3 మేజర్ కారిడార్స్ ని కనెక్ట్ చేస్తుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, హైదరాబాద్ నుంచి చెన్నైకి, హైదరాబాద్ నుంచి ముంబైకి, శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ మున్ననూరు వైపు వెళ్లి బెంగళూరుని కనెక్ట్ చేస్తుంది. శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ నాగార్జున సాగర్ మీదుగా చెన్నైని కనెక్ట్ చేస్తుంది. శంషాబాద్ నుంచి జహీరాబాద్, సోలాపూర్, పూణే, ముంబైని కనెక్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ అలైన్మెంట్, అప్రూవల్స్, ల్యాండ్ అక్విజిషన్ స్టేజ్ లోనే ఉంది. కన్స్ట్రక్షన్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ కనిపిస్తున్న మ్యాప్ చూసిరుగా, దీన్ని బట్టి మార్కింగ్ వైట్ అండ్ రెడ్ కలర్ లో వేసి ఓఆర్ఆర్, ఎయిర్పోర్ట్, గ్రీన్ ఫీల్డ్, ఫ్యూచర్ సిటీ. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ హబ్ ఇంకెంతగానో ఆలోచిస్తారు. చిన్నదో పెద్దదో ఇప్పుడే ఒక ప్రాపర్టీ తీసుకోండి. ఎక్కడ తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి? కంపెనీ డైరెక్టర్ అయిన పల్లవ్ సార్ మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి సార్, మన వ్యూస్ కి ఇక్కడ ప్లాట్ ఎందుకు తీసుకోవాలి ఒక్కసారి చెప్పండి సార్. షూర్ అండి. ఇప్పుడు కనిపించేది ఏవైతే ఉన్నాయో అన్ని ఇల్లు సార్, రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. కొంగరకరాన్ విలేజ్ పక్కనే అనుకునే ఉంటుంది మనకి. ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి కస్టమర్ అనే వాళ్ళు అంటే, మనకి రావిరియాల దగ్గర నుంచి రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ 330 ఫీట్ రోడ్ అనేది మనకి శాంక్షన్ అయిందండి. ఆ 330 ఫీట్ రోడ్ జస్ట్ మనకిను దానికి ఆ ఇల్లు మధ్యలోనే అడ్డం అనమాట. ఒక 1 కిలోమీటర్ లో మనకి 330 ఫీట్ రోడ్ వచ్చేస్తుంది. అండ్ మన వెంచర్ కి ఏదైతే మనం ఎంటర్ అయ్యామో అది కూడా 100 ఫీట్ రోడ్. సో యాక్సెసిబిలిటీ పరంగా చూస్తే గనక ఓఆర్ఆర్ కి జస్ట్ 2 కిలోమీటర్లో 1 కిలోమీటర్ లో 330 ఫీట్ రోడ్లు ఉన్నాయి. అండ్ మన ఎంట్రన్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 100 ఫీట్ రోడ్లు ఉన్నాయి అనమాట. ఫాక్స్కాన్ అనే కంపెనీ ఒకటి మనకి పడింది సార్, అది కూడా కనబడుతుంది. అదే మనకి ఆ ట్రైన్ లాగా కనబడుతుంది కదా, అదే ఫాక్స్కాన్. 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ జోన్. ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఫేజ్ 1 రిక్రూట్మెంట్ అయిపోయింది. మీకు 100 బస్సులతో లైక్ ఒక 40,000 మంది డే అండ్ నైట్ షిఫ్ట్ వచ్చి వెళ్తున్నారు. సో ఫేజ్ 2 ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో అది ఒక 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ జోన్. దానికి ఆపోజిట్ లో కేన్స్ అని ఒక కంపెనీ ఉంది. అండ్ దానికి ఆనుకుని మనకి రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ లకిడికాపూల్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేస్తారు. అండ్ ఆపోజిట్ ఆ కనిపించే షెడ్ కూడా టీసీఎస్ ఆదిపట్ల. సో మనకి ఏంటంటే సార్, చుట్టుపక్కల అంతా ఎంప్లాయ్మెంట్ జోన్. ఇక్కడ ఏంటంటే మీకు ఒక 2.5 లక్షల నుంచి ఒక 5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ జోన్ ఫామ్ అయ్యే జోన్ అనమాట. దీంట్లో డెవలప్మెంట్స్ ఏమున్నాయి సార్? మన ఏదైతే వెంచర్ ఉన్నదో సార్, ఇది వచ్చి మంది HMDA రేరా అప్రూవ్డ్ వెంచర్. 55 years లింక్ డాక్యుమెంట్స్ కూడా ఇస్తాం, క్లియర్ ప్రౌడ్లీ సైడ్. సో ఇది మన ప్రాజెక్ట్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ సార్. సార్ మొత్తం టోటల్ 28.5 acres ప్రాజెక్ట్. రైట్ నో మనం ఏదైతే నిలబడ్డామో ఇది ఫేజ్ 1 సార్, 15 acres ఫుల్లీ సోల్డ్ అవుట్. అండ్ ఇప్పుడు మనకి ఏదైతే ఈ కాంపౌండ్ వాల్ అలా కనబడుతుంది కదా సార్ పక్కన, వర్క్లు జరుగుతున్నాయి కదా, మొత్తం మార్కింగ్ జరిగి ఇది ఫేజ్ 2, అది 13.5 ఎకరాలు. సో దీనికి కూడా HMDA LP నంబర్, రేరా సర్టిఫికేట్ అన్ని వచ్చినాయి, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇది 15 acres ఫేజ్ 1 అండ్ 13.5 acres ఫేజ్ 2 అనమాట. ఇప్పుడు ఫేజ్ 2 లో మనకి అవైలబిలిటీ ఉంది సార్. దాంట్లో మీకు దగ్గర 185 ప్లాట్స్ ఉన్నాయి. దాంట్లో దగ్గర 50% కూడా క్లోజ్ అయిపోయినాయి. ఎందుకు ఇన్ ద సెన్స్ అంటే, కమింగ్ టు మా డెవలప్మెంట్ వైజ్ వస్తే కనుక, మనం ఇచ్చేది మీరు ఫేజ్ 1 లో చూస్తున్నారు కదా, సిసి రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, పార్కు, అడల్ట్స్ పార్కు, వీటిలన్నిటితో పాటు కామన్ గా లైక్ ఓపెన్ ప్లాట్స్ లో క్లబ్ హౌస్ చాలా తక్కువ మంది ఇస్తారు. మనం క్లబ్ హౌస్ ఫెసిలిటీ కింద ఆల్రెడీ ఒక 6,000 SFT నుంచి 8,000 SFT వరకు క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, అన్ని అమ్యూనిటీస్ తో మనం ఏంటంటే ప్రొవైడ్ చేస్తాం. ప్రైస్ కూడా సార్ మనం కొంగరకలంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం. మనం ఇచ్చే ప్రైసింగ్ ఏంటంటే పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి 28,000. ఒక 1 కిలోమీటర్ లో అన్ని కమర్షియల్స్ వచ్చేస్తాయి. అండ్ దానికి మెట్రో కూడా శాంక్షన్ చేశారు ఆ 330 ఫీట్ రోడ్ కి మధ్యలో. సో విత్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ మనం పెట్టింది విత్ గేటెడ్ కమ్యూనిటీలో ఓన్లీ 20.